గైస్ ఇదే సాంగ్ అనేది ఫస్ట్ ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు కూడా కొంచెం అక్కడక్కడ ట్రెండింగ్లో ఉంది. బట్ ట్రెండింగ్లో లేకపోయినా సరే సాంగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మీకు బోనస్ కింద 2 వీడియోస్ చేశాను. ఒకటి ఫుల్ స్క్రీన్లో చేశాను, ఒకటి ల్యాండ్స్కేప్లో చేశాను. అంటే ఏది నచ్చితే చేసుకోండి, అది మీ ఇష్టం. అది 2 డెమోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 డెమోస్ చూడండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డెమో చూడండి. గైస్ డెమో చూస్తారు కదా, అలాగే రెండిట్లో ఏది బెటర్గా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయడం పర్లేదు, చూసిన వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే ఛానల్ నాకు. అలాగే ఈ ప్రాజెక్ట్లో రెండింటి ప్రాజెక్ట్లో యూజ్ చేసిన ఫాంట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ప్రాజెక్ట్ 1 ఒకటి, ప్రాజెక్ట్ 2 ఇస్తాను. అలాగే ఒక పార్టికల్ వీడియో ఇస్తాను, అంటే ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో. అది మీరు డెమోలో చూసే ఉంటారు. మీకు నచ్చితే యూజ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, మీ చాయిస్ అది. నేనైతే ముందు ప్రాజెక్ట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఫుల్ స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ మీద ఎలా వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కెమెరా అనేది హైడ్ చేసేయండి. లాస్ట్లో మనం అన్హైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ కరెంట్ ఫీల్డ్గా రీప్లేస్ చేయొద్దు, ఎందుకంటే ఒకసారి అల్ట్ మోషన్ గ్లిచ్ వల్ల రీప్లేస్ అవ్వట్లేదు, అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా మీరు ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక పిఎన్జీ తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఈ పిఎన్జీ తీస్తున్నాను, దీన్ని యాడ్ చేసుకున్నాను. ఏం లేదు, దీన్ని కాపీ చేసుకోండి, డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ పిఎన్జీ ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ పైన యారో ఈ చిన్న డాట్ కనబడుతుంది కదా, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది. యారో మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ కలర్ అన్న ఆప్షన్ ఉంది కదా, స్టార్టింగ్ ఆప్షన్, ఇది ఒకటి గ్రీన్ కలర్ ఉంచి మొత్తం అన్నీ హైడ్ చేసేయండి. అర్థమైంది కదా. ఇప్పుడు పేస్ట్ చేసేయండి. అంటే జస్ట్ ఫోటో ఒకటే పడి ఎఫెక్ట్స్ అనేవి పాత ఫోటో అంటే ఓల్డ్ ఫోటో అది ఉంటాయి ఎఫెక్ట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఫోటోనే కొంచెం ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇందులో కొంచెం ఎఫెక్ట్స్ అనేవి ఏదైనా మీకు కొంచెం ఫోటో తగ్గట్టు సెట్ అవ్వకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఏం లేదు. కొంచెం ఫోటోని తగ్గిస్తున్నాను. అలాగే బార్డర్ షాడోలోకి వెళ్ళండి. ఇది బాగా ఎక్కువైపోయింది, కొంచెం షాడో తగ్గించి కొంచెం ఏదైనా సైడ్ పెట్టుకోండి ఫోటోని. ఇదే షాడో ఏదైనా సైడ్ పెట్టండి, కొంచెం అల్ప అనేది తగ్గించండి, అంతే. చూడొచ్చు మీకు సెట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కెమెరా ఆన్ చేసుకోండి, అదే హైట్ తీసేయండి. ఇప్పుడు కెమెరా పై నుంచి ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడొచ్చు మనకైతే వీడియో సెట్ అయిపోయింది. బట్ అలాగే ఒక పార్టికల్ వీడియో చెప్పాను కదా, అంటే ఒక బ్లాక్ స్క్రీన్ వీడియో, దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఒక నిమిషం, ఆ వీడియో ఎక్కడ ఉంటుంది, ఒక నిమిషం. అది యూజ్ చేయండి, బట్ బాగుంటుంది, లేదంటే స్కిప్ చేసేయండి, అది మీ చాయిస్. ఇదే ఏం లేదు, దీన్ని యాడ్ చేయండి, ఫిల్ కంపల్సరీ కొట్టేయండి. దీన్ని మొత్తం చేతి ఫింగర్స్ పెద్దగా చేసేయండి, జూమ్ చేసేయండి. ఒకసారి మొత్తం స్క్రోల్ చేసుకుంటూ చూడండి. అంటే ఎక్కడైనా కొంచెం బ్లాక్ సైడ్ కనబడుతుంది, అంటే కట్ అయిపోవడం, అంటే ఎలా అంటే ఒక్క నిమిషం ఇలా వస్తుంది. అది మీరు మొత్తం వీడియో ప్లే చేయకుండా చేతి ఫింగర్స్తో మూవ్ చేసుకుంటూ వెళ్ళండి, సరిపోద్ది. ఎక్స్ట్రా బాటన్ కట్ చేసేయండి, బ్లైండ్లోకి వెళ్ళండి, అదే ఆపోజిట్ బ్లైండ్లోకి వెళ్ళండి. ఇక్కడ లైట్లోని స్క్రీన్ చేసేయండి, చూడొచ్చు. అలాగే దీని వాల్యూ ఉంటుంది, ఇది 0 చేసుకోండి. ఎందుకో మరి చేసుకోండి, ఎందుకో ఎఫెక్ట్స్ అనేవి కొన్ని ఓవర్లే వీడియోస్కి అనేవి మ్యూజిక్స్ ఉంటాయి, అర్థం చేసుకోండి. అంతే. మనకైతే ప్రాజెక్ట్ 1 అయిపోయింది. దీన్ని కాపీ చేసుకొని చెప్తాను, ఒకవేళ అంటే మళ్ళీ అదంతా ఓపెన్ చేయలేక చెప్తున్నాను. అలాగే మన ప్రాజెక్ట్ 2 ఉంది కదా, అది కూడా పెద్ద ఏం లేదు, సేమ్ అంతే. అది నేను అలా ఏ ప్రాసెస్ అయితే చేశానో అదే ప్రాసెస్ యూజ్ చేయండి. అదే ఒక పిఎన్జీ యాడ్ చేసుకోండి, కొత్త పిఎన్జీ యాడ్ చేసుకోండి, కాపీ చేయండి. దీనికి ఈ పేస్ట్ పక్కన ఇది కలర్ ఉంటే ఆన్ చేసి కనెక్ట్ని ఆఫ్ చేసేయండి, అంటే సారీ ఇది పేస్ట్ అయిపోయింది. అలా చూసుకుంటే అంతకది పేస్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ మీరు కెమెరా అనేది హైడ్ చేసేయండి, అదే ఎఫెక్ట్ అనేది ఇప్పుడు పేస్ట్ చేయండి, అంటే బ్లాక్ స్క్రీన్ వీడియో. దీన్ని చూస్తే మనకి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంతే. ఇప్పుడు అనేది కెమెరా ఆన్ చేసుకోండి, ఒక నిమిషం, అంటే ఇప్పుడు చూడొచ్చు మీకైతే వీడియో అనేది రెడీ అయిపోద్ది, అంతే. లేదంటే ఇది ఓపెన్ చేయండి, కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళండి, ఏదైనా మంచి బెటర్ పిక్తో రీప్లేస్ పెట్టుకోండి. అలా పెట్టున్నా పర్లేదు, ఇలా పెట్టున్నా. బట్ ఒక్కోసారి అట్మోస్ఫియర్ గ్లిచ్ వల్ల మీకు అవ్వట్లేదు, ఇలా పెట్టినా మీ ఒకవేళ అవుతుంది, లేదంటే నేను ముందు చెప్పిన మెథడ్ ట్రై చేయండి, అది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. అదైతే కొంచెం టైం పెట్టినా మంచిగా అవుతుంది. చూడొచ్చు మనకైతే సెట్ అయిపోయింది, వీడియో అనేది ఫోటోని సెట్ అయిపోయింది, వీడియో కూడా మంచిగా వచ్చింది. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలో మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేయండి.